రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హడావుడి మొదలైంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు మేము గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పరిస్థితి ఉంది, పల్లెల్లో ఎవరు మెజార్టీ సీట్లు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఎక్కువ స్థానాలు గెలవటానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు, ఎవరికి మద్దతుగా నిలవబోతున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. అయితే వీళ్ళు పార్టీలు చెప్తున్నట్టుగా మెజార్టీ సీట్లు గెలవాలంటే ప్రజా మద్దతు చాలా అవసరం. ఇదే సమయంలో వాళ్ళ బలహీనతలు ఏంటి, బలం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. నిజంగా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే ఖచ్చితంగా వాళ్ళ ప్లస్ లేని మైనస్ లేని అని తెలుసుకుంటేనే మనం ఒక అంచనాకు రాగలుగుతాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అధికారంలో ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండటం వల్ల ఆ పార్టీకి ఏది చేయాలన్నా కూడా ఆ పార్టీ చేయడానికి అవకాశం ఉండదు. ఏమన్నా అభివృద్ధి పనులు చేయాలన్నా ఇంకా ఏదైనా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇదే కాకుండా ఆ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఆ పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రజల ఆశలు ఉంటాయి అధికార పార్టీ మీద. ఎందుకంటే సహజంగా ఎవరైనా అధికారంలో ఉంటే ఈ అభివృద్ధి పని చేస్తారా, లేకపోతే ఈ సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేస్తారా, మాకు ఏమైనా పింఛన్ ఇస్తారా అన్న ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ప్రజల ఆశ ఆటోమేటిక్ గా అధికార పార్టీ మీద ఉంటాయి. ఇదే కాకుండా సంక్షేమ పథకాలు కూడా కొద్దిగా ప్లస్ కావచ్చు. ఇదే సమయంలో ప్రభుత్వానికి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా సహకరించే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి పోలీస్ యంత్రాంగం, ఇతర అధికారులైనా సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కాంగ్రెస్ కున్న బలాలు. ఇదే సమయంలో కాంగ్రెస్ కున్న బలహీనతలను తీసుకుంటే అస్తవ్యస్త పాలన, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్త పాలన జరుగుతుంది. ఇదే కాకుండా హామీల అమల్లో అస్పష్టత కలవడం, ఇదే కాకుండా యూరియా కష్టాలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, ప్రజల్లో వీటన్నిటి మీద తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇవన్నీ కాంగ్రెస్ కి నెగిటివ్ గా మారే అవకాశం ఉంది. ఇదే విషయంలో బీఆర్ఎస్ పార్టీని ఒకసారి తీసుకుంటే బలమైన ప్రతిపక్షంగా ఉన్నది. ఇదే కాకుండా గ్రామ స్థాయిలో కేడర్ పట్టు చాలా పటిష్టమైన కేడర్ ఉంది. ఈ కేడర్ వల్ల గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ కి మెరుగైన అవకాశాలు ఉండొచ్చు. ఇదే కాకుండా కేసీఆర్ పై సాఫ్ట్ కార్నర్, అయ్యో కేసీఆర్ ని ఓడించుకున్నామే, గెలిపించుకున్నట్టు బాగుండు కదా అనే ఆలోచనలో ప్రజలున్నారు. ఇదే కాకుండా ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తిని క్యాచ్ చేసుకునేందుకు బీఆర్ఎస్ ఉపయోగపడవచ్చు. ఇవన్నీ బీఆర్ఎస్ పాజిటివ్ పాయింట్స్. ఇదే కాకుండా నెగిటివ్ పాయింట్స్ ఒకసారి తీసుకుంటే బీఆర్ఎస్ లో ఉన్న కుటుంబ తగాదాలు ఆ పార్టీకి నెగిటివ్ గా మారచ్చు. అదే కాకుండా ప్రతిపక్షంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావటం కొద్దిగా ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే చదువుకున్న పిల్లగాళ్ళు ఈ రోజు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు అట్లే ఉండి ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం వచ్చి మాట్లాడడం, ప్రజల కోసం చేయరా అన్నట్టు చదువుకున్న యువత ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. ఇదే కాకుండా అధికార కాంగ్రెస్ ని కేడర్, కింద స్థాయి కేడర్ ఎలా ఢీకొడుతుంది అనేపై అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది. ఇది బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి. ఒకసారి బీజేపీ తీసుకుంటే గత అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి మెరుగైన ఓట్ బ్యాంక్ రావడం, ఇదే సమయంలో ఆ పార్టీ నుంచి 2 కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఉండటం, అదే కాకుండా మోడీ చరిష్మా బీజేపీకి చాలా ప్లస్ గా మారవచ్చు. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఇప్పటిదాకా అర్బన్ పార్టీగా ముద్రున్న బీజేపీ క్రమక్రమంగా బీజేపీ గ్రామ స్థాయిలోకి విస్తరిస్తుంది. గ్రామాల్లో కూడా యువత బీజేపీకి అట్రాక్ట్ కావడం ఆ పార్టీకి చాలా కొద్దిగా ప్లస్ పాయింట్ గా మారుతుంది. ఇదే సమయంలో ఆ పార్టీకి నెగిటివ్ ఏంటంటే సరైన నాయకత్వం లేకపోవడం. ఎందుకంటే ఇప్పుడున్న నాయకత్వం మీద ప్రజల్లోకి అయినా బీజేపీ కేడర్కైనా అంత విశ్వాసం లేదు. ఇదే సమయంలో పార్టీలో గ్రూప్ తగాదాలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ఈటల రాజేందర్, తర్వాత కిషన్ రెడ్డి, గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్, ఇలా ఆ పార్టీలో గ్రూప్ తగాదాలు ఆటోమేటిక్ గా ఉన్నాయి. ఇవి గ్రూప్ తగాదాలు ఆ పార్టీకి మైనస్ గా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో కిషన్ రెడ్డిపై ఇంట బయట విమర్శలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే కిషన్ రెడ్డి ఉన్నంతకాలం ఆ పార్టీని ఎదగనీరు, ఆ పార్టీని తొక్కేస్తూనే ఉంటాడు, తను మాత్రం ఎదుగుతాడన్న విమర్శలు అయితే వినపడుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర పార్టీపై కేంద్ర జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టాలని కోరుతారు. ఈ లోపం ఉండటం కూడా బీజేపీకి నెగిటివ్ మారింది. ఇవన్నీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాలు, బలహీనతలు.
ఈ బలాలు బలహీనతలు బట్టి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలవకపోవచ్చు, ఏ పార్టీ తక్కువ సీట్లు వచ్చింది, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిందని మనం అంచనా వేయచ్చు. వాస్తవంగా ఇప్పుడు ఈ పార్టీ గెలవచ్చు, ఈ పార్టీకి మెజార్టీ సీట్లు రావచ్చు అని నేను చెప్పొచ్చు, కానీ నేను చెప్పను, ఎందుకంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టేది. కాబట్టి ఒకవేళ పార్టీ నిజంగా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది ఈ బలాలు బలహీనతలు బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.